మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి చదువుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. అయితే దీనిలోంచి కొన్ని ఆత్మీయమైన పాఠాలు దేవుడు మనకి ఈరోజు నేర్పించనై ఉన్నాడు. యేసు ప్రభువారు బ్రతికి ఉన్న దినాల్లో చివరిసారిగా యెరూషలేము మందిరానికి వెళ్ళినటువంటి సందర్భం మనకు ఒకటి కనపడుతూ ఉంది. అలాగనే ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్ఫగే బేతనియా గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడను అని అక్కడ రాస్తుంది. యేసు ప్రభువారు తన శిష్యుల్లో ఒక ఇద్దరిని పిలిచి చెప్పిన మాట ఏంటంటే, కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడింది, దాని మీద ఇంతకు ముందు అన్నాడు కూడా ఎవరు కూడా దాని మీద కూర్చోలేదు, అది ప్రభువుకు కావాల్సిందని ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావాల్సిందని మీరు చెప్పండి, వారు కూడా ఏమి మాట్లాడకుండా దాన్ని మీకు ఇస్తారు, దాన్ని విప్పి మీరు తీసుకొని రండి అని దేవుడు శిష్యులకి చెబుతాడు. చెప్పినప్పుడు వారు కూడా చూచారు. తప్పకుండా ఏదైతే యేసయ్య వారితో చెప్పాడో అలాగే వారు వెళ్ళారు. కట్టబడి ఉన్న గాడిదను విప్పి తీసుకొని వచ్చినట్లుగా మనకు కనపడుతూ ఉంది. తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, గాడిద పిల్ల మీద యేసు ప్రభువారు కూర్చుంటారు. కూర్చొని వెళ్తూ ఉండగా ప్రజలు కొమ్మలు పరిచిన వాళ్ళు, మట్టలు పరిచిన వాళ్ళు, బట్టలు పరిచిన వాళ్ళు మనకి కనపడుతూ ఉంటారు కదా. ఇది జరిగినటువంటి సందర్భం. దీనిలో నుంచి కొన్ని ఆత్మీయమైన విషయాలు మనం ఈ రోజున నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభువారు అనగా దేవునికి సాదృశ్యంగా ఉంది. శిష్యులు అనగా సేవకులకు సాదృశ్యంగా ఉంది. సేవకులు అంటే మేమే కాదు, దేవుని పని ఎవరైనా చేయొచ్చా చేయకూడదా? దేవుని పని ఎవరైనా సరే చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి గాడిద కూడా ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, ఎవరికి సాదృశ్యంగా ఉంది? మనిషికే సాదృశ్యంగా ఉంది. ఎలాంటి మనిషికి సాదృశ్యంగా ఉందంటే, కట్టబడినటువంటి మనిషికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజుల్లో చాలామంది పాపంలో కట్టబడిపోయి ఉన్నారు, శాపంలో కట్టబడిపోయి ఉన్నారు, బంధకాల్లో కట్టబడిపోయి ఉన్నారు, చీకటి ప్రభావాల చేత బంధింపబడి కట్టబడిపోయి ఉన్నారు. కొందరు దాసత్వం అనే కాడి క్రింద కట్టబడిపోయి ఉన్నారు, బానిసలుగా. అలాగా రకరకాలుగా కట్టబడిన మనుషులు ఈ లోకంలో మనకు కనపడుతూ ఉన్నారు. కట్టబడిన గాడిద ఎంత లెక్క తిరిగిద్దంటే, దానికి తాడు ఎంత ఉందో అంత మట్టికి తిరిగిద్ది, కానీ బయటకు అయితే రాగలదా? దానికి పరిధి ఎంత మట్టుకు ఉండదో తాడు అంత మట్టికే తిరిగిద్ది, కానీ ఇంకా ఎక్స్ట్రా అయితే అది బయటికి రాలేదు. అలాగే కొందరు మనం చూస్తే కట్టబడిన స్థితిలో ఉండిపోయి, కట్టబడిపోయే స్థితిలో ఉండి అక్కడక్కడే ఉంటున్నారు, కానీ బయటికి మాత్రం రాలేనటువంటి స్థితి. అయితే వారు రావాలని ప్రయత్నం చేసినా రాలేని స్థితి. అందుకని యేసయ్య శిష్యులను పంపించాడు, అంటే తన సేవకులని పంపించాడు. పంపించినప్పుడు వీరు చేయవలసిన పని ఏంటంటే, పిలిస్తే వచ్చేసిందా గాడిద? రాదు. వీరు చేయాల్సిన పని ఏంటంటే, కట్టబడిన స్థితి నుంచి దాన్ని విడిపించి, అంటే దాన్ని విప్పి విడుదల చేసి దాన్ని యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ రోజున ఆ సేవకులుగా నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాము. ఎందుకంటే మనం రక్షించబడ్డాం కదా, యేసయ్య తెలుసుకున్నాం, యేసయ్య రుచి ఏంటో మనకి తెలుసు.
యేసు ప్రభువారు మనం కొనసాగుతున్నాం కనుక మనం ఎప్పుడో విడుదల పొందాము, ఎప్పుడో రక్షించబడ్డాము. మనమైతే పాపం అనే దాసత్వం కింద మనమైతే లేము, రక్షించబడ్డాం. మనం రక్షించబడి స్వేచ్ఛగా ఉన్నాం, దేవుని ఆరాధన చేస్తున్నాం. కానీ కొందరు ఉన్నారు, వాళ్ళు కట్టబడిపోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు వారు విడుదల పొందాలి అంటే దేవుడు మనకి ఏమిచ్చాడంటే విడుదల అనే పరిచయాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా సభలో కొడుతూ మనకి ఏమిచ్చాడంటే విడుదల పరిచయాన్ని ఇచ్చాడు. ఎలాంటి విడుదల అది అంటే ఏ స్థితిలో కట్టబడిన స్థితిలో ఉన్నారో వారిని విడిపించేటువంటి ఆ శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడంటే మనకి ఇచ్చాడు. నువ్వు చెప్పవలసిన మాటలు వారికి చెప్పి వారి బంధకాల నుంచి నువ్వు విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలి. శిష్యులు విడిపించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉంచుకున్నారా? ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తున్నారు తెలుసా? విడిపించి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు. లేకపోతే మా దగ్గరికి రండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు విడిపించి ఎక్కడికి తీసుకెళ్లారంటే సరాసరి యేసయ్య దగ్గరికి తీసుకెళ్లారు. మనము కూడా ఎవరినైనా విడిపిస్తే, విడిపించడం అంటే బంధకాలు ఏ బంధకంలో ఉన్నారో ఆ బంధకాల నుంచి నువ్వు విడిపిస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలంటే సరాసరి యేసయ్య దగ్గరికి మనము తీసుకువెళ్ళాలి. ఈరోజు మనకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే పని ఏంటంటే విడుదల పరిచర్య. ఒకనొకప్పుడు నువ్వు కూడా నేను కూడా మనందరం కూడా కట్టబడిన స్థితిలో ఉంటే మన దగ్గర కూడా ఎవరో ఒకరిని దేవుడు తన సేవకుల్ని లేకపోతే తన విశ్వాసాన్ని ఒకరిని పంపించి అనేకమైన ఆత్మీయమైన విషయాలు మనకు తెలియజేసినప్పుడు మనము కూడా కట్టబడిన స్థితిలోంచి బయటకు వచ్చి ఎక్కడికి వచ్చామంటే సరాసరి దేవుని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఎవరైతే కట్టబడి ఉన్నారో వారిని విడిపించే బాధ్యత ఎవరిదంటే మనదే. దేవుడు రేపు లెక్క అడుగుతాడు మననే. నీ భర్త నువ్వు రక్షించుకున్నావా? నీ ఇరుగు పొరుగు నువ్వు రక్షించుకున్నావా? నీ బంధువులు నువ్వు రక్షించావా? నీ స్నేహితులు నువ్వు రక్షించావా? వ్యర్థమైన ముచ్చట్లు ఎన్నైనా చెబుతాం కానీ యేసయ్య గురించి మనం చెప్పం. యేసయ్య గురించి చెప్పాక వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి వారిని విడుదల చేసి విడిపించి అక్కడి నుంచి మనం ఎక్కడ తీసుకెళ్ళాలంటే సరాసరి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. బైబిల్లో మనం చూస్తే చాలా మందికి ఆ పరిచయం దేవుడు ఇచ్చాడు. వారు ఆ పరిచయాన్ని ఖచ్చితంగా చేశారు. బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు అనే దాసత్వం కింద ఏమైపోయారంటే కట్టబడిపోయిన స్థితిలో ఉన్నారు. మమ్మల్ని ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దేవుడు తన సేవకుడైన మోసేని అక్కడ పంపించి తన సేవకుని అక్కడ నిలబెట్టుకొని అనేకమైన అద్భుతాలను అక్కడ దేవుడు చేశాడు. అనేకమైన ఆశ్చర్యకార్యాలను దేవుడు చేసి అద్భుతమైన రీతిలో తన ప్రజలందరినీ కూడా ఆ దాసత్వం అనే కార్యక్రమ నుంచి విడుదల చేసి ఎక్కడికి తీసుకెళ్ళంటే పాలు తేళ్లు ప్రవహించు దేశానికి దేవుడు వారిని నడిపించాడు. అంటే వారిని విడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు పంపించాడు. ఇప్పుడు మోషే నువ్వే ఎందుకు కాకూడదు? మోషే నేనే ఎందుకు కాకూడదు? దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఈ సందర్భంగా నువ్వు విడుదల చేసేటువంటి పరిచయం నీకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. విడుదల అనగానే మాకు గుర్తొచ్చేది ఏంటంటే దెయ్యాలు పట్టినోడికి విడుదల, అదొకటే గుర్తొచ్చింది. అదే కాదు, విడుదల అంటే చాలా మంది కట్టబడిపోయే స్థితిలో ఉన్నారు. కొందరు అప్పులనే బాధలో కట్టబడిపోయారు. కొంతమంది అనారోగ్యమైన సమస్యలతో కట్టబడిపోయారు. నాకు ఆరోగ్యం బాగోదు కదా నేనేం చేస్తాను అని అక్కడే ఉండిపోతారు. కానీ నీలాంటి అనారోగ్య పరిస్థితుల్లో చాలా మంది లోకాలనే విడిచారు. నీలాంటి పరిస్థితుల్లో చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. నీకు అనారోగ్యం వచ్చినా తిరిగే పంపించాడంటే అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. నువ్వు బయటికి రావాలి. అందుకని చాలా మంది ఏ స్థితిలో కట్టబడిపోయారో నాకు తెలియదు కానీ కట్టబడిన వాళ్ళు విడిపించే బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరికి? ఖాళీ పాస్టర్ గారికి ఒక్కడికే కాదు, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఆ యొక్క పరిచయం దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఉంటుంది కదా, అందరూ అనేకులు నీతి మార్గం అనుసరించి నడిచినట్లు అనేకుల్ని దేవుడి మార్గం వైపు తిప్పుదురో వారందరూ ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారి ఉన్నారని దానియేలు గ్రంథంలో ఉంది. అంటే ఎవరైనా సరే యేసయ్యలోనికి నడిపించవచ్చు. సేవకుడి పనే కాదు, నీ పని కూడా అది. నువ్వు ఈరోజు రక్షించబడ్డావంటే ఎవరు చెప్పకుండానే రక్షించబడ్డావా? ఎవరు నీ కోసం ప్రార్థన చేయకుండానే నువ్వు రక్షించబడ్డావా? ఎవరు నీకు మంచి మాటలు చెప్పకుండానే నువ్వు బాగుపడ్డావా?
అంటే నీకు ఎంతో మంది సహాయం చేయబట్టి నీవు ఉన్న స్థితిలోంచి బయటికి వచ్చావు. ఈరోజు స్వేచ్ఛగా దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉన్నాం. మరి ఇలాంటి భాగ్యము అదృష్టము లేనటువంటి ప్రజలు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. మరి వారిని కూడా ఎవరు విడిపించాలి? మనమే విడిపించాలి. బైబిల్లో మనం చూస్తే పుతోనని దెయ్యం పట్టి సోది చెబుతా ఉండదు ఒక ఆమె. వచ్చిన వారందరికీ కూడా నీకు ఇలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది, నీ పరిస్థితి ఎలాగుంది అని చెప్తా ఉంటే అక్కడ ఉన్న వారందరూ కూడా దాన్ని క్యాచ్ చేసుకొని ఆమె ద్వారా బహు లాభాన్ని సంపాదించుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి అంతా కూడా ఎవరు చూశారంటే పౌలు మహాశయుడు చూశాడు. ఏమని అడ్డం పెట్టుకొని వీరందరూ కూడా ఏం సంపాదిస్తున్నారు? డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు. ఆమె దెయ్యం బట్టి అలా చేస్తా ఉంది. ఆ యొక్క బంధకాల్లో కట్టుబడిపోయింది. ఆమెను ఎలాగైనా విడిపించి ప్రభు రుచి ఏంటో తెలియజేయాలనుకున్నాడు. ఖచ్చితంగా వెళ్ళాడు. ఆ యొక్క పుతోన్ అనే దెయ్యాన్ని పౌలు గారు వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టి ఆమెకి ఏం కలిగిందంటే రక్షణ. ఏం కలిగింది? రక్షణ కలిగింది. అంటే ఎవరు ఏ స్థితిలో కట్టబడ్డారు? కొంతమంది చీకట్ల చేత కట్టబడి ఉంటారు, కొంతమంది కట్టుబాట్ల చేత కట్టబడిపోయి ఉంటారు, కొంతమంది నేను నమ్మిందే నిజమైన భక్తి అని ఆ భక్తిలో కట్టబడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తే దాని ప్రకారం మనం నడుచుకోవాలి తప్ప మనుషులు ఎవరు ఎన్ని చెప్పినా సరే మనము నమ్మకూడదు. మనుషులు ఎలాంటి వారు తెలుసా? నాకు నచ్చిన పోవాలి నేను చేస్తా, తమ్ముడికి నచ్చిన పోవాలి తమ్ముడు చేస్తాడు, ఇంకొకరికి నచ్చిన పోవాలి వారికి అనుకూలంగా బోధన చేసే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. బైబిల్లో ఉన్నది విపరీతమైన బోధన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు బైబిల్ అది ఉందా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. బైబిల్ ఏది చెబితే దాని ప్రకారం మనము నడుచుకోవాలి. కానీ నేను ఇదే నమ్ముకుని ఇట్లాగే కట్టుబడి ఉంటానని అనుకుంటే ఎక్కడికి వెళ్తావు తెలుసా? నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మనకి నచ్చినట్టు భక్తి చేయమని దేవుడు చెప్పట్ల, ఆయనకి ఇష్టమైన భక్తి చేయమని చెప్తా ఉన్నాడు. పోయిన వారం వాక్యంలో పాస్టర్ గారు చెప్పారు కదా, నిజమైన భక్తి అంటే ఏంటిది? విధవరాలను అనాథలను ఆదరించడమే అని చెప్పేసి వాక్యం. అంటే ఆయన చెప్పిన భక్తి వేరు, మనం చేసే భక్తి వేరు. ఆయనకి నచ్చినట్టుగా మనం భక్తి చేస్తే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈరోజు నీ నుంచి నా నుంచి కోరుకునేది ఏంటంటే విడుదల కలిగినటువంటి పరిచర్య నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడు ఇస్తానికి సిద్ధంగానే ఉన్నాడు. స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎందుకనంటే ఎక్కడికైనా ఒక చాటుకు వెళ్ళాలంటే ఎత్తానమ్మ వారిని పంపిస్తాం కానీ ఎల్లనమ్మ వాళ్ళని పంపించాం. ఇప్పుడు మన కడుపున ఒక ఇద్దరు ముగ్గురు పుట్టారంటే మాటినోడికి చెబుతాం కానీ మాటినోడికి పని చెబుతామా? చెప్పం. ఎవరైతే చేస్తామంటావో వారిని పంపిస్తాం. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే చెయ్యాలని ఉత్సాహం కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు యేసయ్య దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఎంతమందిని పంపించాడు? అందరు నామం తీసుకుంటున్నారు. అందరు సరిగా ఎంతమందిని? 2 పంపించాడు. వారు మంచి ఆసక్తిగా ఉండొచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మీరు వెళ్ళండి, వెళ్ళినప్పుడు మీకు ఏం కనపడుతుంది అంటే కట్టబడిన అటువంటి గాడిద అంటే చీపుగా చూడద్దు. గాడిదతో దేవుడు ప్రవక్తకే బుద్ధి చెప్పించాడు. గాడిద మాట్లాడింది. మన గాడిద అంటే చీపుగా చూస్తాం. ఏం చేస్తామంటే గాడిదలు కప్పినాం అని అంటాం. అంటే గాడిదంత చీపుగా చూస్తూ ఉంటాము. కానీ గాడికి దేవుడు ఒక గొప్ప విలువనిచ్చాడు. ఎలాంటి విలువ తెలుసా? యేసయ్య గాడి మీద ఎక్కినప్పుడంట ఏం చేశారు? జనాలు బట్టలు పరిచారంట, కొమ్మలు పరిచారంట, మట్టలు పరిచారంట. అందుకని మన పిల్లలందరూ ఏం పట్టుకొచ్చారు? వాళ్ళ మట్టలు పట్టుకొచ్చారు కదా. చక్కగా వాటికి పూలు అలంకరించి ఎంత సంతోషంగా తీసుకొచ్చారు. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళతో ఒక వీడియో తీపించాలి, చక్కగా చేశారు, తీసుకొచ్చారు. నిజంగా దేవుని బిడ్డ ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజుగా జరుపుకుంటూ ఉన్నాం.
అయితే గాడికి దేవుడు విలువించాడు ఎప్పుడంటే కట్టబడిన స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య గాడి మీద కూర్చున్నప్పుడు గాడికి విలువ వచ్చింది. అంటే మనలోకి యేసయ్య ఉంటే, మనతో యేసయ్య ఉంటే మనకేమొచ్చిందో తెలుసా? విలువ అనేది వచ్చింది, ఘనత అనేది వచ్చింది. యేసయ్య లేకపోతే, యేసన్న లేకున్నా నీ జీవితం అంతా అది. యేసయ్య లేకపోతే మన జీవితం అంతా ఏమైపోతే సున్నాయే. ఎన్ని సున్నాలు పెట్టుకున్నా విలువ లేదు. సున్నా పక్కన ఒకటి ఉంటేనే విలువ. అలాగే యేసయ్య ఉంటేనే నీకు విలువ. యేసయ్య ఉంటేనే నీ బ్రతుక్కి ఆశీర్వాదము, విలువ, ఘనత. యేసయ్య లేకపోతే నీ జీవితంలో విలువ అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే యేసయ్య నీలోనికి రావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు మనం అందరూ యేసయ్య దగ్గరికి వచ్చాం. మనలో యేసయ్య ఉన్నాడు, మనతో యేసయ్య ఉన్నాడు కాబట్టి మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? విలువనిచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడ కనపడినా నీకు వందనాలు చెబుతారు. ఎందుకంటే నీకు దేవుడు ఒక విలువని ఇచ్చాడు. ఈ విలువ లేనటువంటి ప్రజలు ఈ లోకంలో చాలా మంది కనపడుతున్నారు. నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ తోటి వారే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు. వారు ఏ స్థితిలో కట్టబడి ఉన్నారో ఆ స్థితి నుంచి విడిపించేటువంటి బాధ్యత ఎవరిదంటే మనదే. ఆ బాధ్యత. నువ్వు వెళ్ళి చెప్పవలసిన మాటలు చెప్పాలి. ఈ లోకంలో ఏదైనా చిన్న జరిగితే ఊరంతా చెబుతావే. యేసయ్య గురించి ఎప్పుడన్నా చెప్పావా? సిటీలో అయితే ఇది ఉండదు, కానీ పల్లెటూరులో ఏదైనా చిన్న జరిగితే ఊరంతా తెలుసుగా తెలీదా? ఖచ్చితంగా తెలిసిపోద్ది. ఒక ఆమెకు ఒక విషయం చెప్పి అమ్మాయి ఎవరికి చెప్పొద్దు అన్నాడు. బయటకు వచ్చి అన్నాడు, ఏమో చెబుతూ ఊరంతా చెప్పినట్టే. నేను ఊరంతా చెబుతాం అనుకున్నా, కానీ ఏమో ఒక్కదానికి చెబితే చాలు, ఊరంతా తీసుకెళ్ళి చెప్పింది. అయితే యేసయ్య గురించి కూడా నువ్వు చెప్పాలి. చెప్పకపోతే ఎవరైనా రక్షించబడతారా? బైబిల్లో ఉండి వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు చెబితే వారిలో ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఏం చెప్పాలి? నేను ఒకప్పుడు ఇలా కట్టబడిన దాన్నే, నేను ఒకప్పుడు ఈ స్థితిలో కట్టబడిపోయిన స్థితిలో ఉన్నవాడనే. అయితే ఒక దాసుడు వచ్చి, ఒక సేవకుడు వచ్చి, లేదా ఒక అమ్మ వచ్చి నాకు యేసయ్య గురించి కొన్ని మాటలు చెబితే ఆ మాటను బట్టి నేను వారితో పాటు ఎక్కడికి వెళ్ళాను? మందిరానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా జీవితం అంతా కూడా మారిపోయింది. కనుక నీ జీవితం కూడా దేవుడు ఒక వెలిగిపోతా ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. నీ స్థితిగతులు కూడా దేవుడు మార్చిపోతా ఉన్నాడు. కనుక నువ్వు కూడా నాకులాగా ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఎప్పుడైతే వస్తావో నా జీవితం వల్ల నీ జీవితం కూడా ఏమైంది? మార్చబడింది అని మనం చెప్పాలి. ఎప్పుడైనా చెప్పావా? ఒకవేళ చెప్పకపోతే ఈ రోజు నుంచి అయినా నువ్వు ఎవరికి చెప్పాలంటే కట్టబడిపోయిన స్థితిలో ఉన్న వారికి చెప్పాలి. కట్టబడిపోయారంటే తాడు తీసుకొని కట్టేది వాళ్ళని, వారి ఉన్న వ్యసనాలను బట్టి, వారికి ఉన్న బంధకాలను బట్టి కట్టబడిపోయిన స్థితిలో నుంచి అక్కడి నుంచి బయటికి రాదు. అమ్మ ఈయనే దేవుడు, ఇదే సత్యం అని చెప్పినా సరే వారు ఎంత మాత్రం నమ్ముతారా? నమ్మరు. కట్టబడిపోయారు, దాంట్లో కట్టబడిపోయారు. బయటికి రావాలంటే వారు రారు. మరి అలాంటి వారికి మనము గట్టిగా చెప్పాలి. చెబితేనే వారు రక్షణలోనికి వస్తారు. బైబిల్ ఇది ఉందమ్మా, నువ్వు చేసే పనేమో ఇలా ఉంది చూడు, బైబిల్ను మనం అనుసరించాలి. ఎవరు చెప్పినా కూడా వినాలి, కానీ బైబిల్లో ఉందో లేదో మనము చూసుకోవాలి. బైబిల్లో ఉన్న దాని ప్రకారం మనం నడుచుకోవాలని తాగుల్లో ఉన్న వారిని, వ్యసనాల్లో ఉన్న వారిని, ఇంకా ఏ రకమైన బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాల్లో ఉన్న వారికి మనము దేవుని గురించి చెప్పి ఆ బంధకాలన్నిటి నుంచి కూడా మనం వారిని విడిపించాలంట. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో చాలా మంది విడిపించారా లేదా? రూతు ఉంది. రూతుని ఎవరు విడిపించారు? రూతుని ఎవరు విడిపించారు? బోయజు విడిపించాడు. అవునా కదా? రూతుని ఎవరు విడిపించారు?
బోయజు విడిపించాడు. బైబిల్లో చాలా మంది ఉన్నారు విడిపించిన వారు, ఒకరు కానీ ఇద్దరు కాదు, 300 మంది ఉన్నారు. ఒకరు కానీ ఇద్దరు చెప్పుకుంటా పోతే సార్. కానీ కార్యక్రమం ఉంది కాబట్టి నేను ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. విడిపించిన వారు చాలా మంది ఉన్నారు, చాలా కట్టులో ఉన్న వారిని విడిపించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడంటే మనకి ఇచ్చాడు. మార్కు సువార్తలో చివరిలో వెళ్తే దేవుడు అంటాడు, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయండి, సర్వలోకానికి స్వార్థన చేయండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి అని దేవుడు చెప్పాడు. అంటే మన పని ఏంటి? దేవుని సువార్తను ప్రకటించడమే మన పని. దేవుని సువార్త ఏంటి? ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన రెండో రాకడ, ఇవన్నిటి గురించి మనము చెప్పాలి. కానీ వీటి గురించి ఎవరు చెప్పలే, వీటి గురించి చెప్పలేదు. పాపం గురించి అసలుకే చెప్పట్లా. పాపం గురించి రేపు ఆదివారం గుర్తురారని పాపం గురించి చెప్పలేదు. కానీ మన సంఘంలో ఎక్కువ పాపం గురించే చెబుతూ ఉంటాం. అందుకని ఎప్పుడు ఎంతమంది ఉంటారు అంతమందే ఉంటారు. అవసరమైతే కొంతమంది ఏమన్నా జారిపోతే కొత్త కొంతమంది వస్తూ ఉంటారు. కారణం ఏంటంటే పాపం గురించి ఎక్కువ చెబుతూ ఉంటాం కనుక. ఎందుకంటే రాకడ అతి సమీపంగా ఉంది. మార్పు చెందకపోతే విడవపడతాం, మార్పు చెందితే ఎంతబడే గుంపులో ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవు నేను కూడా మార్పు చెందాం కాబట్టి దేవుని సన్నిధానంలో కూర్చున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే బైబిల్లో రాయబడిన మాటలు, తండ్రి ఆకర్షించిందే ఎవరు ఆయన దగ్గరికి రాదు. ఈ రోజు నువ్వు నేను ఇక్కడ ఉన్నామంటే ఆయన ఏర్పాట్లో ఉన్నాం. గట్టిగా చెప్పకూడదు, ఆయన ఏర్పాట్లో ఉన్నావు కనుక నువ్వు నేను ఆయన సన్నిధానంలో ఉన్నాము. అయితే ఈ లోకంలో చాలా మంది ఆయన ఏర్పాట్లో ఉన్నారు, కానీ బంధకాల్లో ఉన్నారు. వారు కూడా ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నువ్వేం చేయాలి? పిలిస్తే వచ్చేస్తారా? ఆ కట్టుల నుంచి ఏం చేయాలి? వారిని విడిపించాలి. విడిపించి తర్వాత ఎక్కడ తీసుకెళ్ళాలి? నీ దగ్గర ఉంచుకుంటావా? చాలా మంది విడిపించి వాళ్ళ దగ్గర ఉంచేసుకొని బానిసత్వం చేయించుకుంటారు. కానీ అక్కడ జరిగింది అది కాదు. విడిపించిన తర్వాత సరాసరి దేవుని దగ్గరికి తీసుకువెళ్ళారు. మనం కూడా అనేకమైన మంచి మాటలు చెప్పి, దేవుని గురించి చెప్పి, ఏ బంధకాల్లో బంధించబడ్డారో, కొందరు త్రాగుడు అనే బంధకంలో బంధించబడతారు, కొందరు జోదం అనే బంధకాల్లో బంధించబడతారు, కొంతమంది వ్యభిచారం అనే బంధకాల్లో బంధించబడుతూ ఉంటారు, కొంతమంది అబద్ధాలు అనే బంధకాల్లో బంధించబడుతూ ఉంటారు, కొంతమంది తిరుగుడు అనే బంధకాల్లో బంధించబడుతూ ఉంటారు, కొందరు మోసం అనే బంధకాల్లో బంధించబడిపోతారు, కొందరు లంచగొండలు అనే బంధకాల్లో బంధించబడిపోయి ఉంటారు, కొందరు పాపం అనే బంధకాల్లో బంధించబడిపోతూ ఉంటారు, కొందరు మతపరమైన కట్లలో కట్టుబడిపోయి ఉంటారు, కొందరు అప్పులనే రుణబాకీలో బంధించబడుతూ ఉంటారు. ఇంకా రకరకాల బంధకాల్లో బంధించబడిపోయిన స్థితిలో ఉన్న వారిని విడిపించేటువంటి బాధ్యత ఎవరిదంటే నీదే, నాదే, మన మీదే దేవుడు ఉంచాడు. ఈరోజు నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు, నీకు ఒక పరిచర్య దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏంటి ఆ పరిచర్య అంటే విడుదల కలిగించేటువంటి పరిచర్య. దేవుడు నీకు విడుదల ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఎవరైతే కట్టుబడి ఉన్నారో వారిని విడిపించి యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. చివరికి ఒక మాట చెప్తాను, నువ్వు విడిపించాలంటే ముందు నీలో మార్పు అనేది రావాలి, అంతే కదా. బైబిల్లో ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు, చూపితే ఏమవుతారు? ఇద్దరు కలిసి గుండెలో పడతారు. అందుకనే కళ్ళున్నవాడే కళ్ళు లేని వాడికి దారి చూపించాలి. అంటే వెలుగులో ఉన్న మనము చీకట్లో మగ్గిపోతున్నటువంటి వారిని తీసుకొచ్చి వెలుగులోకి నడిపించాలి. ఆ బాధ్యత ఎవరిది? మనది. మనం వెలుగులో ఉన్నాం, చీకట్లో లేము. చీకటి సంబంధం ఒకప్పుడు, కానీ ఆ బంధకాల నుంచి చీకటి నుంచి విడిపించి మన వెలుగు సంబంధంగా దేవుడు చేశాడు. వెలుగు సంబంధమైన మనము చీకట్లో మగ్గిపోతున్న వారిని వెలుగులోనికి నడిపించే బాధ్యత, భారం మన మీద వేసే పెట్టాడు. మనం ఎలా ఉండాలంటే రక్షించబడిన వారు రక్షించబడినట్లుగా ఉండాలి. వారికి మనం చెప్పాలంటే ముందు మనం సరైన మార్గంలో ఉండాలి, అవునా కదా? లేకపోతే మనం చెప్పగలుగుతాం, వారికి చెప్పలేము. దేవుని బిడ్డ చెప్తావా?
చెప్పాలంటే ముందు మనం సరైన మార్గంలో ఉంటేనే వారికి మనం చెప్పగలుగుతాము. మనం చేసుకుంటూ వారికి చెప్పాలంటే మన వల్ల కాదు. బైబిల్లో ఉన్నది, ఎదుటి కంటిలో ఉన్న నలుసు తీయాలంటే ముందు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి. అంటే ముందు ఎవరు సరిచేయబడాలి? ముందు నీ ఎప్పబడాలంటే ముందు నువ్వు ఆ కంట్లో నువ్వు బయటికి రావాలి. వచ్చి నువ్వు నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా ఉంటూ దేవుని భక్తిలో సరైన మార్గంలో ఉంటే నువ్వు ఎవరైతే ఆ బంధకాల్లో ఉన్నారో వారిని విడిపించడానికి నీకు అర్హతను దేవుడిస్తాడు. ఎంతోమంది దేవుని పని చేయాలని కోరుకున్నారు. చాలామంది ఇంట్లో పనులు చేసుకోవడానికి ఇష్టమే, బయట పనులు చేసుకోవడానికి ఇష్టమే, కానీ దేవుని పని చేయడానికి చాలామందికి ఆసక్తి ఉండదు. బైబిల్లో ఉంటుంది, ఎవరికి వారు వారి సొంత కార్యాలనే చేసుకొనిచున్నారు అని దేవుడు చెప్పారు. ఆయన పని చేసేవారు తక్కువైపోయారు. పని ఎంతో విస్తారంగా ఉంది, పోసేవారు కొద్దిగా ఉన్నారు. కారణం ఏంటంటే మనం ఏమనుకున్నాం తెలుసా? ఇది అయ్యగారి పని, ఇది అమ్మగారి పని, లేదా సంఘ పెద్దల పని, లేదా అయ్యగారు ఒక సేవకుని తయారు చేశాక ఆ పని మన పని కాదనుకుంటాం. ఎవరైనా సరే దేవుని పని చేయొచ్చు. ఎవరైనా దేవుని గురించి 4 మాటలు, మంచి మాటలు చెప్పచ్చు. ఎప్పుడైతే అలా చెబుతామో ఖచ్చితంగా కట్టబడిన స్థితిలో ఉన్న వారిని విడిపించి యేసు దగ్గరికి తీసుకెళ్తాం. అందరూ కూడా ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఏమనంటే, అయ్యా ఇప్పటివరకు నేను ఎవ్వరిని విడిపించలేదు తెలియక, కానీ ఈరోజు మీరు నాతో మాట్లాడారు, నాకు ఒక పరిచర్య ఇచ్చారు, విడుదల కలిగించే పరిచర్య. ఏ బంధకాల్లో బంధించబడ్డారో వారికి నీ గురించి చెప్పి విడిపించి నీ దగ్గరికి తీసుకొచ్చే పరిచర్య నాకు అప్పగించారని ఈరోజు నీ సేవకుల ద్వారా నేను అమూల్యమైన మాట నేను తెలుసుకున్నాను అయ్యా. కానీ ఈ రోజు నుంచి నాకు ఇచ్చిన బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తిస్తారు ప్రభు అని ఒక తీర్మానం తీసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మన మనసున్న